ఈ మాట మేం చెప్పడం కాదు, మీ సంస్థలే చెప్తున్నాయి. ఏదైతే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అపాయింట్ చేసినటువంటి మాతూర్ కమిటీ తేల్చి చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు 54% వాటా ఇవ్వాల్సిందని మీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ చెప్పినటువంటి విషయాన్ని మాతూర్ కమిటీ రిపోర్ట్ను ఇలా పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గోదావరి బోర్డు కూడా లోయర్ సీలేర్ లో కరెంటు తెలంగాణ ప్రాంతానికి ఇవ్వండి, షెడ్యూల్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి గోదావరి బోర్డు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను కూడా గౌరవ మంత్రి గారు పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా ఈ పీపీఏలు చెల్లుబాటు అవుతాయి, పీపీఏల రద్దు సరైనటువంటి నిర్ణయం కాదు అని ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా మేము పీయూష్ గోయల్ గారికి చూపించి దాని గురించి కూడా మేము వివరించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా విభజన హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణని ఇబ్బంది పెడుతుందనేటువంటి విషయాన్ని మేము వారి దృష్టికి తీసుకుపోయినాం. మేము వారిని ఒకటే కోరినాం, మీరే కాంపిటెంట్ అథారిటీ, అపెక్స్ బాడీ మీరే, మరి పక్క రాష్ట్రం ఈరోజు మాకు న్యాయమైన వాటా ఇవ్వనప్పుడు మీటింగ్ పెట్టించి మీరు వెంటనే దీన్ని రిజాల్వ్ చేయాలి, తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటాను ఇప్పించాలనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోయినాం. వారు కూడా మాతో మాట్లాడుతూ అవసరమైతే తప్పకుండా తొందరలోనే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం, చర్చిస్తామనేటువంటి విషయాన్ని కూడా పీయూష్ గోయల్ గారు చెప్పారు. అదేవిధంగా వారితో ఇంకో విషయం కూడా వారి దృష్టికి తీసుకుపోయినాం. మేము మొన్న తెలుగుదేశం శాసనసభ్యులు వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంత దరఖాస్తు ఏది మీరు పెండింగ్ లో నా దగ్గర లేదని అన్నట్టుగా వార్తలు వచ్చినాయనంటే నేను అటువంటి మాట అనలేదు అనేటువంటిది కూడా నేను ఎక్కడన్నాను, నా ప్రెస్ బయట ఏమన్నా ఉందా, మీడియా బయట ఉందా, మీకు ఎవరు చెప్పారు అనేటువంటిది వారు మమ్మల్ని ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి. నేను అటువంటి ప్రశ్నే రాలేదు, నా బయట ఏమన్నా ఉందా, నేను ఎక్కడైనా చెప్పానా అని మమ్మల్ని అడిగారు. అంటే మీరు చెప్పలేదు కానీ మా తెలుగు పేపర్లలో వచ్చింది, మరి ఎవరు చెప్పినారు అంటే నేను చెప్పలేదు, అర్థంగా అనలేదు అనేటువంటి దాన్ని కూడా వారు ఈరోజు క్లారిఫై చేశారు. మేము వారికి గుర్తు చేసినాం, మా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సెంట్రల్ పూల్ నుంచి 500 మెగావాట్ల అదనపు విద్యుత్తును మాకు అందించి మా రాష్ట్రాన్ని కాపాడండి, మా దగ్గర లోటు ఉందనేటువంటి విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా మీకు అందించారు, అది మీ దగ్గర పెండింగ్ లో ఉంది, దయచేసి దాన్ని పరిశీలించండి అనేటువంటి విషయాన్ని, మాకు అదనపు విద్యుత్తు కేటాయించండి అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా